హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ క్లిప్ వచ్చేసి నేను ఎప్పుడు డైరెక్ట్గా ఇలా చెప్పలేదు కదా, నేను ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అందుకని బయట మాట్లాడుతున్నాను కదా, గోల గోలగా ఉందండి. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం అనమాట. మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి శుక్రవారం వస్తే లేడీస్ అందరూ శారీస్ కట్టుకొని కొత్త శారీస్ కట్టుకుంటారనమాట. శుక్రవారం ఉన్నవాళ్ళు కట్టుకుంటారు, తెచ్చుకొని కూడా కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ 4 శుక్రవారాలు కొత్త శారీస్ కట్టుకుంటారనమాట. నేనైతే కొత్త శారీ ఏం కట్టుకోలేదులేండి, సిల్క్ శారీ అయితే కట్టుకుని పూజ చేసుకున్నాను. కానీ లైవ్కి వచ్చాను ఈరోజు, ఆ శారీ అయితే కట్టుకున్నాను. ఇప్పుడైతే నెల్లూరుకి వెళ్దామని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా మన కొత్త ఇల్లు అయితే రెంట్కి ఇచ్చామండి. ఇంకా రెంట్కి ఇస్తే అక్కడ డోర్ అయితే ఒకటి పాడైపోయింది. ఇంకా అందుకని నిన్న వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడైతే వెళ్ళి తెచ్చి ఈరోజు అయితే బిగిచ్చేయాలి. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం ఖాళీగానే ఉంటుంది ఈవినింగ్ అని ఎవరైనా పిలిచి బిగిచ్చేద్దామని చెప్పేసి ఇద్దండి. షాప్ కూడా క్లోజ్ చేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అన్నం తినేసి ఈరోజు మసాలా వడ పులుసు అయితే పెట్టాను. ఇంకా ఒక బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఇదండి, ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను. ఇదొకసారి ఇదొకసారి వీటికి ఫాల్స్ వేయాలన్నమాట. ఈ శారీ వచ్చేసి నాదేనండి. నేను చాలా రోజులు అయిపోయింది ఆన్లైన్లో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి మీకు. ఈ శారీ అన్నమాట. ఇది నాకు 550 ఏమో పడిందండి. ఇది చాలా రోజులు కాదండి, నెలలు అయిపోయింది ఈ శారీ తీసుకొని కూడా. నేను ఇంకా అక్కడ పెట్టేసి మర్చిపోయాను అనమాట. కుట్టుకుందాంలే అని తెచ్చుకుంటాను, కానీ కుట్టుకోవడానికి అంత టైం ఉండదు. కుట్టుకోవచ్చులే అని నెగ్లిజెన్స్ చేస్తాను అనమాట. ఇదైతే నైట్ కట్ చేసి పెట్టాను. ఈరోజు కుడదామని చెప్పి ఒకటి కుట్టిస్తాను. వాళ్ళు 6 ఏమో ఇచ్చారనమాట బ్లౌజెస్. ఒకటైతే కుడతాను, సెట్ అయితే మిగతాయి కుడతానని చెప్పాను అనమాట. ఇంక ఈ శారీస్కి ఇవి కాటన్ శారీసు. బ్లౌజ్ రాలేదన్నమాట, వీటిలో బ్లౌజ్ పీస్ రాలేదు. ఇంక ఫాల్స్ వేసేయమన్నారండి. ఇంకా దీని బ్లౌజ్ కూడా కుట్టేశాను. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలని, అక్కడ మేము వినాయకుడిని పెట్టాలని చెప్పి అక్కడికి వెళ్దామని చెప్పి కుట్టుకున్నాను అనమాట. కట్టుకుందామని చెప్పి ఇంకా వెళ్ళలేదండి, పోస్ట్ పోన్ అయిపోయింది. ఇంక అందుకని దీన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఇంక దీని సంగతి ఎప్పుడు చూడాలో. ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చూడండి, నిమ్మకాయలు అయితే పంపించింది. మీకు ఇంకో శారీ కూడా చూపిస్తాను. ఈ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి మా అమ్మదండి. ఇది మేము తిరునాళ్ళు చేసాం కదా మే నెలలో, అప్పుడైతే అమ్మవారికి పెట్టాలని చెప్పి తీసుకుంది. ఇంకా అప్పుడు పెట్టిన తర్వాత నేనైతే ఇంటికి తెచ్చాను, కుట్టించి పంపిస్తాను అని చెప్పేసి. ఇంక అప్పటి నుంచి ఇలానే ఉందండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికైనా కుట్టివు అని చెప్పి నైట్ అయితే ఫోన్ చేసి అడిగింది. సరే అని చెప్పి బయటికి తీసి పెట్టాను అనమాట. 3 months అయి ఉంటుందేమో, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఇది 3 months నుంచి ఒక్కసారి అయితే కుట్టలేకపోతున్నాను. ఈ మధ్య అసలు మిషన్ మీదే ఎక్కలేదండి. ఏదో మరి అర్జెంటుగా ఉన్నాయి మాత్రమే కుడుతున్నాను, కానీ మిగతావన్నీ పక్కన పెట్టేసేసాను. ఇంకా వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే వీడియోస్ ఏం లేవన్నమాట. ఇంకా మరి 2 days 3 days గ్యాప్ వచ్చేస్తుందని చెప్పి ఇంక ఇప్పటికిప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మేమైతే నెల్లూరుకి వెళ్ళి వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాము. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే స్కూటీ వేసుకుని అయితే నెల్లూరుకి అయితే బయలుదేరేసామండి. ఎండ అయితే భలే ఉంది. ఇంకా అందుకని నేనైతే ఎండకి స్కార్ఫ్ అయితే కట్టుకున్నాను, కానీ ఎక్కడ ఆగుతుంది, గాలికి అస్సలు ఆగట్లేదన్నమాట. ఇంకా లైనింగ్లు కూడా కావాలని చెప్పేసి ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళామండి. ఇంక సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళామన్నమాట. ఐస్ క్రీమ్ తినేసి లైనింగ్లు, మొన్న కాటన్వి డ్రెస్సెస్ కుట్టాను కదా, ఇంకా వాటి కోసం ఒక 2 క్లాత్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ తీసుకొని ఇంకా డోర్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. డోర్ తెచ్చేటప్పుడు చూడాలి, అసలు మా పని అయితే అయిపోయింది. ఎందుకు స్కూటీ వేసుకొని వచ్చాము అనిపించింది అనమాట. ఆటో వేసుకొని వెళ్ళుంటే బాగుండేది అని. అస్సలు తేలేకపోయామండి, గాలికి అస్సలు పట్టుకోలేకపోయామన్నమాట. ఇంకా నేను ఇక్కడ తెచ్చినవి చూపిస్తున్నాను మీకు. లైనింగ్లు అయితే తీసుకొచ్చానండి. ఇంకా బయట వాళ్ళకి కలర్ సెట్ అవ్వకపోతే నేనైతే కట్ట తెచ్చి పెట్టుకుంటాను.
కట్ట తెచ్చి పెట్టుకున్న ఒక్కోసారి కలవ్ అనమాట. దారాలు కానీ లైనింగ్లు కానీ ఫాల్స్ కానీ మన దగ్గర ఎన్ని ఉన్నా ఆ టయానికి కలర్ అయితే సెట్ అవ్వు. ఇంకా ఒక 2 లైనింగ్లు అయితే తీసుకున్నానండి. ఇవైతే కాటన్ బిట్లు మీరు చూసింటారు కదా ఆల్రెడీ, నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను నేను టాప్స్ కుట్టుకున్నాను అని చెప్పేసి. ఇంకా అవైతే ఒక 2 తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఇదైతే నెట్ కింద వేసుకుంటారండి షైనింగ్ రావడానికి. ఇంక ఇదైతే 1 మీటర్ తీసుకున్నాను. ఒకవేళ బ్లౌజ్ కుడితే మీకుతో కూడా షేర్ చేస్తానులేండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఉతికేసాను అనమాట. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయనులేండి, నేనే ఉతుక్కుంటాను. ఇంకా పిల్లలకి ఇది నిన్నటి వ్లాగ్ కదా, ఫ్రైడే అనమాట. ఇంకా రేపు ఎల్లుండి స్కూల్ లేదు కదా, అందుకని అన్నీ ఉతికేసాను అనమాట. టై, బెల్ట్లు, షూస్, సాక్స్లు అన్నీ ఉతికేసానండి. ఇంకా నా బట్టలు, శారీస్ మొన్న కావలికి వెళ్ళాం కదా, అవన్నీ నేను మిషన్లో వేయను అనమాట. కొత్తవి ఏమన్నా ఉంటే అసలు వేయను. ఇంకా మా వారిది ఒక జత, నాది ఒక జత, పిల్లలవి ఇవన్నీ ఉతికేసాను అనమాట. మా మల్లె చెట్టు చూసారా ఎలా అయిపోయిందో, పూలన్నీ కాపు అయిపోయిందండి. ఇంకా ఆకంతా దూసేయాలి. ఇంకా మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా వారైతే ఈ టెంకాయలు తెచ్చారు, మా అమ్మ పంపించిందంట. అవి డిక్కీలోనే ఉన్నాయి, నేను చూసుకోలేదు. ఇంక ఇప్పుడైతే నెల్లూరుకి వెళ్ళేటప్పుడు చూశాను. ఇంక అందుకని ఇంకా వచ్చిన తర్వాత మీకైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం కదా అని చెప్పేసి టెంకాయలు అయితే పంపించింది. ఇంకా నేనైతే ఇక్కడ ఎండకి వెళ్ళొచ్చాను కదా, జుట్టు అంతా బాగా చెరిగిపోయిందండి. అసలు తలనొప్పి వస్తుంది నాకు. ఎక్కడైనా ప్రయాణం చేసి వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకని ఆయిల్ పెట్టేసుకొని గట్టిగా ముడేసేసుకుంటే కొంతసేపు కానీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. వాచ్ టైం అయితే కొంచెం కంప్లీట్ అయిందండి. ఇంకొక 200 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. హ్యాపీగా ఉంది, ఎందుకంటే దగ్గరకు వస్తున్నాం కదా. అలాగే భయం కూడా వేస్తుంది. అంటే యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ ఏం క్వశ్చన్ అంటే మన ఛానల్ వెరిఫై చేస్తే కొన్ని వీడియోస్ కూడా తీసేస్తారంట. ఏది తీసేస్తారో, ఏది మళ్ళీ ఏం ప్రాబ్లం వాళ్ళు పెడతారో అని చెప్పేసి నాకైతే టెన్షన్గా ఉండి దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది అనమాట. చూడాలి ఎలా జరుగుతుందో. ఇంకొక 2-3 రోజుల్లో అయితే కంప్లీట్ అయ్యేటట్టుంది వాచ్ టైం అయితే. ఇంక ఈ మధ్య లైవ్ కూడా చేస్తున్నాం కదా, అందుకని త్వరగా పెరిగిందనమాట. ఇంకా మేమైతే లంచ్ అవి ఏం ప్రిపేర్ చేయలేదండి. డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా బ్రెడ్ ఉంటే ఇంకా ఒక ప్యాకెట్ అయితే ఉండింది, ఇంకా అదే కాల్ చేసుకొని అందరం తినేసామండి. మానిటైజేషన్కి దగ్గరికి రావడానికే మాకు 1 ఇయర్ పట్టింది. ఇంకా $100 ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అలాగే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది రావాలండి. కొందరికి వారం పట్టొచ్చు, కొందరికి 3 months పట్టొచ్చు అంట, కొందరికి సంవత్సరం కూడా పట్టొచ్చు అంట అది మన దగ్గరికి రావడానికి. మరి ఆ ప్రాసెస్ అంతా ఎప్పుడు అవుతుందో, దాంట్లో మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడతారో ఏమని చెప్పి భయమేస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా గూగుల్ యాడ్సెన్స్ పిన్ అవన్నీ వచ్చేస్తే బాగుండు. ఎందుకంటే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని అవన్నీ ఇవన్నీ ఛానల్ వాళ్ళు మనకి మెయిల్ అవి పంపించి స్టాప్ చేస్తారంట మానిటైజేషను. ఇంక మేమైతే బ్రెడ్ తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం తిన్న అంట్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ ఈరోజు ఇంకేం పని లేదు కదా, మొత్తం ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మార్నింగ్ నుంచి ర్యాండమ్గా షూట్ చేశాను. నిన్న లైవ్కి వచ్చామండి, లైవ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, 18K అయితే వచ్చింది. థ్యాంక్స్ అండి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.